లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బిఆర్ నాయుడు దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక 3-4 రోజుల నుంచి సర్క్యులేట్ అవుతున్న వీడియో ఏదైతే బిఆర్ నాయుడికి సంబంధించిన రాసలీలలో అని చెప్పేసి వైసీపీ వాళ్ళు పదే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా వేదికగా కావచ్చు, అసలు చిచ్చి ఇలాంటి వాడిన మీరు టీటీడీ చైర్మన్గా చేసింది అని చెప్పేసి అసలు మామూలుగా కాదు, విపరీతంగా కామెంట్స్ చేయటం కావచ్చు, దానిపైన ప్రెస్ మీట్లు పెడతాం కావచ్చు. అంతెందుకు మాజీ మంత్రి రోజా ఆవిడ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా కాదు, ఇక మామూలుగా లెఫ్ట్ అండ్ రైట్ లేండి. సో ఇదంతా ఒక ఎత్తు. అయితే దీనికి సంబంధించి బిఆర్ నాయుడు గారు ఆల్రెడీ కేసు పెట్టారు. దానిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే అది డీప్ ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా ఏమిటి మరి దానిపైన విచారణ కూడా చేయమని చెప్పేసి అన్నారు. ఓకే ఫైన్, బాగుంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ChatGPT AI అది ఇది వాడుతూ ఉన్నారు కదా. ఒక ఆయన వీడియోని తీసుకొచ్చి ఆ ChatGPTలో అప్లోడ్ చేసి వెదర్ వెరిఫై దిస్ ఈస్ ఫేక్, డీప్ ఫేక్ ఆర్ ఒరిజినల్ వీడియో అని చెప్పేసి అంటే అది డీప్ ఫేక్ వీడియో అని చెప్పేసి చూపించింది. సరే, అంత మాత్రాన అది చెప్పిందే నమ్మాలి అని నేను అనట్లేదు సుమా. సో అయితే దీనికి సంబంధించి విచారణ చేపట్టి మంచి ఎక్స్పర్ట్స్తో అసలు అది ఒరిజినల్లా డీప్ ఫేక్ వీడియోను బయట పెడతారు. ఈలోపే తొందర ఎందుకు, తొందరపడి కోయిల ముందే కూర్చుందని చెప్పేసి బిఆర్ నాయుడు బిఆర్ నాయుడు గారి పైన ప్రెస్ మీట్ పెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఏంటో తెలుసా, అసలు నేను పెద్ద ఎక్స్పర్ట్స్తో చెక్ చేయించాను, అది ఒరిజినల్ వీడియోనే అని చెప్పేసి అన్నాడు. ఇంకా మామూలుగా లేదు, అంత అత్యుత్సాహం ఏంటి. ఓకే రైట్. మరి ఇదే తరహాలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి సంబంధించిన వీడియో పైన అంత అత్యుత్సాహంగా ముందు చెక్ చేయించవచ్చుగా. అది చెప్పారు, ఎందుకంటే అది దొరికిపోతారు. అదేమిటి అంటే అది మార్ఫింగ్ వీడియో. బిఆర్ నాయుడు అయితే ఒరిజినల్, గోరంట్ల మాధవ్ అయితే మార్ఫింగ్, ఇలా చెప్తారన్నమాట. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా బిఆర్ నాయుడు దీనికి సంబంధించి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, ఇక ఏదైతే ఒక ఎపిసోడ్ ఒక అంశం ఉందో దాని గురించి ఇంక మాట్లాడకూడదు అని చెప్పేసి కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకోవడం అన్నమాట. సో ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇక దానిపైన ఎవరు నోరెత్తకూడదు. ఎందుకంటే పదే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి లేదా సోషల్ మీడియాలో చేసుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన ఒక పదవి బాధ్యతలు చేపట్టారు, టీటీడీ చైర్మన్ కాబట్టి విచారణ జరగనివ్వు, అసలు వాస్తవం బయటకు పడుతుంది కదా అని చెప్పి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అంతే. ఆయన అలా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారో లేదో వైసీపీ సోషల్ మీడియా ఇంకా రెచ్చిపోయారు. ఏమిటి అంటే, అదిగో మీరు తప్పు చేశారు కాబట్టి ఆ గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, లేకపోతే మీరు ఎందుకు తెచ్చుకుంటారు గ్యాగ్ ఆర్డర్ అన్నారు. ఇక్కడే వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో ఎక్స్పర్ట్ కదా. ఇందుకు ఏం జరిగిందంటే, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటే మీరు తప్పు చేశారు కాబట్టి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, దాని గురించి మాట్లాడకూడదు అంటున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములా ఇవే మాటలు వాళ్ళకి వర్తించవా? ఎలాగా? వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య 2019 ఎన్నికలకు ముందు ఆ హత్య జరిగింది. ఆ హత్యకి సంబంధించి అనేక రకాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. గ్యాగ్ ఆర్డర్ తెచ్చి దీని గురించి ఎక్కడ ఎవరు మాట్లాడకూడదు అన్నారు. 19 ఎన్నికలు కదా, ఎన్నికలకి ఆయన హత్యకి పెద్దగా గ్యాప్లే. సో ఈలోపు జనాలకు కూడా కొంత జాలి, అరే అదేంటి వాళ్ళ చిన్న ఆయన అలా నరికేశారనే భావన ఉంది. తీరా వీళ్ళు అధికారం 5 సంవత్సరాలు ఎలాగబెట్టిన తర్వాత కదా తెలిసింది. అప్పుడు కదా షర్మిల కావచ్చు, సునీతారెడ్డి కావచ్చు గట్టిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడితే మరలా అప్పుడు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అంటే వీళ్ళు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారని దాని అర్థం ఏంటి? పోనీ వీళ్ళు చెబుతున్న విధానం ప్రకారమే. సో ఆ హత్య వీళ్ళే చేసి వీళ్ళు ఈ రకంగా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు అనుకోవాలి. ఇప్పుడు మరి బిఆర్ నాయుడుని మాట్లాడుతున్న విధానాన్ని బట్టి. సో అందుకని అంది మీకు సెల్ఫ్ గోల్ వేసుకోవటం వీళ్ళు ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి. సో బిఆర్ నాయుడు గారు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటే తప్పు చేశాడంటారు, జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటే తప్పు చేసినట్టు కాదా? అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చేసింది ఎవరు అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెబుతున్నట్టు బట్టి అర్థం చేసుకోవాలి. సో వీళ్ళు మాట్లాడుతున్న విధానం ఎలా ఉంటుంది అన్నమాట. అంతెందుకు వీళ్ళ ఫేక్ ప్రచారాలు దానికి నిదర్శనం ఏంటో తెలుసా? నిన్న జట్టి రేణుకానని చెప్పేసి ఓ మహిళ,
ఆవిడ గురించి కూడా ఆవిడ కారు కొనిచ్చారు అది ఇది అని చెప్పి తెనాలికి సంబంధించిన మహిళ వీళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేసుకుంటున్నారు. నిన్న ఆవిడ ఇచ్చింది మామూలుగా కాదు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ అనమాట, ఒక్కొక్కడికి పైనుంచి కిందాగా చీల్చి చెండాడింది అనమాట ఆవిడ. అసలు మీరు ఏం చేస్తున్నారా ఏంటి అసలు, నా దాన్ని పట్టుకొని మీరు ఎలా మాట్లాడుతున్నారు అది ఇది నా వీడియోని పట్టుకొని అని చెప్పేసి మామూలుగా కాదు, చాలా స్ట్రాంగ్గా డోస్ ఇచ్చారు. సో అట్లా వీళ్ళ యొక్క విధానం అనమాట. వీళ్ళు ఏదైనా స్టాండ్ తీసుకుంటే దాన్ని అసలు ఎంతవరకు ఏంటి, మనం ఇది మాట్లాడుతున్నామే దాని మీద శాంటిటీ ఉంటుందా ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడింది ఇదే జగన్మోహన్ రెడ్డి కదా. తర్వాత సిబిఐ చెప్పింది ఏంటి, ఛార్జ్ షీట్లు ఎవరి పేర్లు ఉన్నాయి వాళ్ళని పక్కన వేసుకొని తిరుగుతారు జగన్మోహన్ రెడ్డి. సో ఇంకా ఏంటంటే రప్పగా టీడీపీ వాళ్ళని నరికితే మంచిదేగా అని చెప్పేసి మాట్లాడి మరొక సెల్ఫ్కి ఇట్లా సెల్ఫ్ గోళ్ళ పరంపర. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇక ఆ నాయకుడే అదే దారిలో ఉంటే మిగతా కార్యకర్తలు నాయకులు ఏ దారిలో వెళ్తారు అదే దారిలో వెళ్తారు. సో కన్స్ట్రక్టివ్గా దానిపైన మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అభినందిస్తారు. కానీ ఏ విషయం తీసుకున్నా వీళ్ళు కన్స్ట్రక్టివ్గా మాట్లాడరు. దానికి తగినట్టుగా ఈ ఫేక్ ప్రచారాలు ఇంకెవరు నమ్ముతారు? సో ఇప్పుడు ఎంత చెప్పినా ఇప్పుడు తన చెల్లి కానీ తన తల్లి కానీ తనకు దూరంగా ఎందుకున్నారని అంటే దానికి సమాధానం ఏం చెప్తారు? ఏదేదో చెప్తారు. అదేమంటే పర్సనల్స్ గొడవలు. ఎంత పర్సనల్ గొడవలు అయినప్పుడు జనాల మధ్యలోకి వచ్చి మా జగనన్నకు ఓటేయండి అని ఆవిడ, నా కొడుకు ఓటేయండి అని ఈవిడ ఎలా తిరిగారు? సో అట్లాంటి పర్సనల్స్ ఉండవు, ఎంత పబ్లిక్ లైఫే. సో అందు గురించి వీళ్ళు చేసే ప్రచారాలు చేస్తున్న వ్యాఖ్యలు దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలు కూడా ఏ రకంగా ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. మన మాజీ మంత్రి రోజా ఆవిడ నిన్న మాట్లాడుతున్నారు, అసలు టీటీడీ చైర్మన్ ఈ బండారం బయటపడింది అది ఇదని. వీళ్ళందరూ మాత్రం శుద్ధులు అసలు. సో ఇప్పుడు ఆయనకు సంబంధించిన విచారణ జరుగుతుంది. ఆ విచారణలో అసలు వాస్తవాలు ఏంటి అని బయటపడతాయి. ఇప్పుడు అదే గోరంట్ల మాధవ్కి సంబంధించిన కేసులు ఎక్కడైనా దాని గురించి లేవనెత్తారా? సిగ్గులేదు శరం లేదని మాట్లాడుతూ ఉంటారు. సిగ్గు శరం ఉంటే మరి అవన్నీ కూడా ఒక చిట్ట తీయండి. వైసీపీ రూలింగ్లో ఉండగా వీళ్ళు చేసిన రాసలీలలో లేకపోతే అప్పుడు చేసిన ఘనకార్యాలు, అది గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ అనంతబాబు, అలాగే మన మాజీ మంత్రి రాంబాబు, అంబటి రాంబాబు, అలాగే ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్, ఆయనకి సంబంధించిన ఆడియో లీకులు, ఇలా ఎన్ని ఒకటే రెండు ఒక్కొక్కలలో. సో వాటికి సంబంధించిన ఏ ఒక్కటైనా విచారణ జరిపి అది ఫేకో ఒరిజినల్ అని చెప్పరు. సరే అది ఫేక్ అనన్నా ఇదిగో మేము విచారణ చేసాం ఫేక్ అని చెప్పేసి రిలీజ్ చేశారు, అయితేనా చేయరు. ఎదుటి వాళ్ళ దాని మీద మాత్రం విపరీతంగా బీఆర్ నాయుడు ఇంకేమైనా దొరికిపోయాడు అది ఎందుకంటే ముందుగా ఆ మీడియా అధినేత, పైగా ఆయన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి కాంటెంట్ అంతా ఇక ఆయన మీద ఎప్పుడు దొరుకుతారని చూశారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ అని చెప్పేసి ఆయనకి పదవిలో కూడా ఉన్నారు. ఇక ఆ పదవి పుండి మీద కారం చల్లినట్లుగా ఆయనకి ఆ పదవి రావటం, దానికి తగినట్టుగా వీళ్ళు చేసిన బండారాలన్నీ కూడా బయట పెడతాం. ఈ నేపథ్యంలో వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఆల్రెడీ టీటీడీకి సంబంధించిన అదే కల్తీ నెయ్యి దానికి సంబంధించిన ఎపిసోడ్లో వీళ్ళకి బూమరేంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పక్కన ఎన్డీడీబీ రిపోర్ట్ కావచ్చు, అలాగే సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లో కావచ్చు, మా క్లీన్ చిట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటారు. అది అక్కడ క్లీన్ చిట్ లేదు, ఏం లేదు. సో ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే కాసేపు రచన చేశారు. అది శాసన మండలి కావచ్చు, రుబ్బయట కావచ్చు, ఆ ఫ్లెక్సీలని కావచ్చు, అంబటి రాంబాబు చేసిన ఎపిసోడ్ కావచ్చు, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. సో ఇక వీటితో వల్ల కావట్లా. ఎందుకంటే దాదాపుగా హిందూ సోదరులందరూ కూడా దూరం అయిపోయారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించేవాళ్ళు కూడా, ఆయన అభిమానించేవాళ్ళు కూడా ఆయనకు దూరం అయిపోయారు. ఇంత దరిద్రంగా చేశారా అని చెప్పేసి. సో దీనికి ఇక ఆల్టర్నేట్గా ఏం చేయాలనుకున్నారు చివరికి? ఇక ఇది బీఆర్ నాయుడు గారు ఎపిసోడ్ తీసుకొచ్చేసి ఈ రకంగా పెట్టారు బయట. సో ఇప్పుడు అది డీప్ ఫేకా ఒరిజినల్లా? సో ఒకవేళ కనుక అది డీప్ ఫేక్ అని తేలింది అనుకోండి, అప్పుడేంటి వీళ్ళ పరిస్థితి? ఆల్రెడీ వీళ్ళు హెరిటేజ్కి సంబంధించిన దాంట్లో ఈ రకంగా కథనాలు ఎట్లా పడితే అట్లా ప్రచురిస్తున్నారని చెప్పేసే కదా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కదా, మీరు ఇమ్మీడియట్గా అవన్నీ కూడా డిలీట్ చేయండి అని చెప్పేసి. సో ఆ రకంగా ఇక్కడ వీళ్ళు ఏం చేసినా కానీ ఆ తరహాలో ఉంటుందన్నమాట. సో ఆ హెరిటేజ్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ముందేంటి అంటే స్వామివారి ప్రసాదానికి సంబంధించిన దాంట్లో మా పాపం ఏమీ లేదు అని కడుక్కునే ప్రయత్నంలో భాగంగా ఎదుటి మీద బుర్ర జల్లేస్తూ ఉన్నారు. సో అవి కూడా బూమరాంగ్ అయిపోతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటే అదే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, ఎట్లా తీసుకుంటారు, మీరు తప్పు చేశారు అంటే
అక్కడ బాబాయ్నే వేసేసింది ఇల్లేనా అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పినట్ట జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆ హత్య వెనకాల ఉన్నారని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు కాబట్టి అలా ఉంటుంది అనమాట. సో అందుకనే టైటిల్లోకి మీకు అలా పెట్టింది, ఇది బీఆర్ నాయుడు గారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి షాక్ అని. సో ఏంటి అంటే ఇప్పుడు ఆ గ్యాగ్ ఆర్డర్ ఇప్పుడు వీళ్ళకి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఏ విషయం మాట్లాడినా గతంలో మనం ఎక్కడో ఏదో చేసి ఉండామే అనే తరహాలో ప్రతి ఒక్కటి లింక్ అవుతూ ఉంది. అంతే, తప్పదే కాదు. ఎందుకంటే మనం చేసినయే మరి తిరిగి మనకి వర్తిస్తే తర్వాత ఇవాళ కాదు రేపు కాదు తెలియడానికి తగులుతాయి అనే దానికి నిదర్శనమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జర్నీ అని చెప్పేసి అయితే స్పష్టంగా ప్రజలకు తెలుస్తూ ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఆ గ్యాగ్ ఆర్డర్ పైన వీళ్ళు చేస్తున్న ప్రచారం పైన మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందా లేదా అనే అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.